జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక 24 గంటలు ఒకటే పని నాకు. కమలం పువ్వుని ఎట్లా పెంచాలి. ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా ఇగో ఈ సోదరిమణిని 9 నెలలు బతిమలాడితే ఆమెని మెచ్చుకుంటా, ఆమె డైనమిజంని మెచ్చుకుంటా, చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము మేము మాట్లాడంగానే 2 సంవత్సరాలు ఇంకా టెన్యూర్ ఉండనా మీకు? 2 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉండగా రాజీనామా పత్రం పడేసి కాషాయం కోసం, హైందవ ధర్మాల కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీలోకి వచ్చి కష్టపడి పనిచేస్తా ఉంది, పార్టీని వహిస్తా ఉంది, రేయింబగలు పనిచేస్తా ఉంది. మీ అందరి ఆత్మీయుడు, ప్రియతమ నాయకుడు, అన్ని పార్టీలకు అతీతంగా మనమందరం గౌరవించే మనిషి, పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు. ఆయన పార్టీ మారుతా అంటే తీసుకొని పార్టీ ఏదైనా ఉంటుందా అండి? అన్ని పార్టీలు తీసుకుంటాయి. పార్టీ మారిందా? ఓడినా గెలిచినా ఏం చేసినా తిప్పలు పడి ఈ వయసులో కూడా తమ క్యాడర్ కోసం, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం గాంధీ భవన్ పోయి ఏడ్చుకుంటా, కొట్లాడుకుంటా, టికెట్ల కోసం, కౌన్సిలర్ టికెట్ల కోసం ఆయన వయసు ఎంత, ఆయన చేసిన అనుభవం ఏంది, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా చేసిండు, అంత అవసరం ఆయన అవసరమై ఈ వయసులో అయినా కూడా తమ కార్యకర్తల కోసం గాంధీ భవన్ గడప దొక్కి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. జీవన్ రెడ్డి కానీ, అరవింద్ ధర్మపురి కానీ, భోగాశ్రావణి కానీ, మేమందరం కార్యకర్తలమండి, మేము దళాలం కాదు. మా సిద్ధాంతాన్ని, పార్టీని, ధర్మాన్ని సౌదా చేయం, మేము దళారితనం చేయం. ఇవాళ జగిత్యాలలో ఉన్న ప్రతి ఓటర్ మహాశయులు నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం మన ధర్మం. భారతీయ జనతా